స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడితేనే బుద్ధి వస్తుందని ఫైర్ అయ్యారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు. ములకలపల్లి మండల కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుతో పాటు జిల్లా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. అందరితో ఒకసారి ఎందుకంటే మొదటి విడత జరిగేటువంటి ఎన్నికల్లో ఏ మండలాలు జరుగుతా ఉన్నాయో ఆ మండలాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో జెడ్పీటీసీలతో పాటు ఎంపీటీసీలను కూడా సిద్దం చేయడం జరిగింది. వారితో పాటు సర్పంచ్ అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరిగింది. అధికారికంగా ప్రకటించడానికి లిస్ట్ అంతా కూడా సిద్దంగా ఉన్నది. దాంతో పాటుగా మనకు సంబంధించినటువంటి రెండో విడత జరిగేటువంటి మండలాలకు సంబంధించి మరి అశ్వారావుపేట నియోజకవర్గం, ఇల్లెందుకు సంబంధించి కొత్తగూడానికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఇంకా మీకు మొలకలపల్లి, చండిగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలకు సమావేశాలు పెట్టుకోవాల్సిన్నది. దీనికంటే ముందు ఒకసారి వచ్చేసి మనతో పాటు మనకేమైనా పార్టీలు కలిసి వచ్చేటువంటి పార్టీలు ఉన్నాయా, లేకపోతే ఆయా మండలాలలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఒకసారి ప్రత్యేకంగా ముఖ్య నాయకులతో మాట్లాడుకోవాలని చెప్పి ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. 11వ తారీఖు వరకే మొదటి విడత నామినేషన్లు అయిపోతా ఉన్నాయి. రెండో విడత మొదలయ్యే లోపల మీ మండలాల్లో కూడా మండల కమిటీ సమావేశాన్ని పూర్తి స్థాయిలో మనం ఏర్పాటు చేసుకుని అన్ని విషయాలు పూర్తి స్థాయిలో మాట్లాడుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మన మండల ప్రజానీకం గెలవాలి, ప్రజలు గెలవాలి, కేసీఆర్ గారికి అంకితం ఇవ్వాలి.